ధ్యానం అంటే ఇది ధ్యానము ఇది ధ్యానం అని కొట్లాట అవుతుంది. నేను చెప్పింది ధ్యానము, నేను చెప్పింది ధ్యానం అని. అన్నిటికన్నా సులువైంది, సరి అయింది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆనాపానసతి ధ్యానము. దెర్ ఇస్ నో డౌట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మిగతా అన్ని ప్రక్రియలు. ధ్యానం అంటే ఏంటి? 2 రూల్స్ ఉండాలి. ఏంటా రూల్స్? నోరు మౌనంగా ఉండాలి, మనస్సు శూన్యంగా ఉండాలి. ఓకే, మరి నోరు మౌనంగా ఉంది, మనస్సు శూన్యంగా ఉండాలి కదా. మీరు మ్యూజిక్ పెట్టారు కదా, అది వినేది ఎవడు? మరి మీరే మౌనంగా ఉండమన్నారు, మనస్సు శూన్యంగా ఉంచమన్నారంటే, బాబు నువ్వు సంగీతం విను, నీ మనసును శూన్యం చేయి. తేడా అర్థమైందా? నువ్వేం చేయాలా? సంగీతం విన్న ఆయన నీ మనసును ఏం చేయాలా? శూన్యం చేయి. అదేంటండి? నువ్వు మనసు కాదు నాయన, నువ్వు చైతన్యం. చైతన్యమైన నిన్ను మనసు పట్టుకుంది. మీరు ఏం చేయాలి? శ్వాసను గమనిస్తూ 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 మనసును శూన్యం చేయాలి. మిగిలింది నువ్వే. ఇవన్నీ మనసు అనుకుంటున్నారు, కాదు. మనసు వేరు, చైతన్యం వేరు. ఈ తేడా బాగా తెలుసుకోవాలి. ఈ చిన్న తేడా తెలియకపోతే ఆధ్యాత్మికంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేరు. ఓకే.